వెల్కమ్ బ్యాక్ ఆఫ్ న్యూ బ్లాగ్ గైస్. సో ఈ రోజు మనం ఇప్పుడు విశాఖపట్నం పిక్నిక్ వెళ్ళబోతున్నాం. సో పిక్నిక్ లో ఏం జరుగుతుంది అనేది నేను అప్ టు డేట్ మీకు అందరికి చెప్తాను. సో లాస్ట్ వరకు ఉండండి. ఫస్ట్ టైం మా ఛానల్ కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాలో కూడా ఉంటది. సో ఛానల్ కి వెళ్ళి ఒకసారి చూడండి. ఇన్స్టా కూడా విజిట్ అయితే ఇంకా మేము రోజు డైలీ అప్డేట్ అనేది ఇస్తుంటాం. సో వెళ్ళండి, ఒకసారి విజిట్ చేయండి. సో పదండి వెళ్దాం. సో ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మామ. సో ట్రైన్ స్టార్ట్ అవ్వకపోతే నేను ఇప్పుడు వేరే ట్రైన్ అనేది బోకి అక్కడ స్టార్ట్ అయింది. సో అది వీడియో తీద్దాం అనుకున్నాం, ఒక బ్లాగ్ లాగా. సో అక్కడ అది అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు అనుకుని ఒక చూపించాను. అండ్ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు అని ఆలోచించే లోపల సౌండ్ వేసాడు, రైలు బండి సౌండ్. సో దాని తర్వాత మనం ముందుకెళ్దామని స్టార్ట్ చేసాడు మెల్లిమెల్లిగా. సో ఒక్కొక్క నేచర్ అనేది వస్తుంది. అండ్ మా ఊరు నుండి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా, విజయనగరంలో దిగిపోతున్నా. సో అది మీరు లాస్ట్ లో తెలుస్తుంది. అండ్ సన్ కూడా వచ్చింది. అండ్ మా ఊరు మధ్యగరం తల్లి గుడి. సో అంకుల్ సైడ్ అమ్మంటే అవ్వలేదు. సో దాని తర్వాత బ్రిడ్జ్ వచ్చింది. సో బ్రిడ్జ్ తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. సో దీనికోసం ఒక వీడియో వస్తుంది మామ. ఇదే రివర్ అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. సో దాన్ని బట్టి మాకు ఇంకా సో గైస్ ఇప్పుడు మనం పిక్నిక్ వెళ్ళబోతున్నాం. సో ఎంత దూరం, అండ్ నేను కూడా ఎప్పుడు బయట ఎప్పుడు పిక్నిక్ వెళ్ళలేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కమెంట్ చేయండి అది కూడా. సో చాలా బాగుంటుందంట. మా ఇంట్లో వాళ్ళు నాకు అంత ఎలివేషన్ ఇచ్చారు, ఒక హీరోకి ఇచ్చే ఎలివేషన్ లాగా. సో ఎలివేషన్ ఇచ్చిన తర్వాత మనం కొంచెం నేచర్ని ఎంజాయ్ చేయడానికి ట్రైన్ దగ్గరికి డోర్ దగ్గరికి వచ్చాం. బట్ మీరు ఎప్పుడు కూడా ట్రైన్ డోర్ దగ్గరికి లించోకండి. సో అది చాలా రిస్క్. మబ్బులు మొత్తం కమ్మేసింది. సో ఒక్కసారిగా అక్కడ ఎలా కనిపించిందో చూడండి. చలి మాత్రం హైలైట్ గా కనిపించింది. ఒకసారి చూడండి. ఇప్పుడు మేము విజయనగరం దిగాము. సో మా తమ్ముడు అండ్ ఒక అంకులు అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మిగతా చూపిస్తాం. సో అలా మనం రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అవుట్ అయిపోయామమ్మా. సో రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అవుట్ అయిన తర్వాత ఇది విజయనగరం స్టేషన్. సో ఇప్పుడు మేము బస్ పట్టుకోవాలి. బస్సు నేను లోపలికి వెళ్ళాలి. బట్ చాలా మందికి డౌట్స్ ఉంటాయి, మీరు వైజాగ్ లో కదా పిక్నిక్ అని. బట్ వైజాగ్ దగ్గరలో ఉంది మామ. సో అక్కడికి వెళ్ళబోతున్నాం. సో పదండి మామ. మనం గుడికి వెళ్ళబోతున్నాం. ఇది విజయనగరం. దాని తర్వాత మనం గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ ఆఫ్ సిటీ సెంట్రల్ అని ఉందమ్మా. సో దాని తర్వాత చూసుకుంటే అలాగా ఇప్పుడు మేము బస్ స్టాండ్ కోసం వెళ్తున్నామమ్మా. తర్వాత మేము టిఫిన్ చేసామమ్మా. టిఫిన్ చేసిన తర్వాత ఫ్యామిలీ అంతా టిఫిన్ చేసిన తర్వాత ఇటు పక్క బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో అంత లోపల విజయనగరం స్టార్ట్ అయింది మామ. బస్సు ఫుల్ రష్. 5 minutes తర్వాత బస్ వస్తుంది మామ. ఫుల్ రష్ ఉంది. సో దాని తర్వాత బండి స్టార్ట్ అయింది. ఫుల్ ఇరుక్కుంది. బట్ అవుతుంది, ఏదో మేనేజ్ చేస్తాం. సో ఇప్పుడు మేము ఊరికి వెళ్ళినా సరే ఇక్కడి నుండే వెళ్తుంటాం. సో మా అమ్మమ్మ ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఇటు నుండే వెళ్తుంటాం. సో దాని తర్వాత నేను చాలా ప్లేసెస్ చూసాను. అక్కడ టోల్ గేట్ మామ. టోల్ గేట్ తర్వాత కొంచెం వీడియో సఫరింగ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఇరికిరికి కదా చెప్పాను. సో దాన్ని బట్టి దాంతో చాలా వచ్చాయి. సో ఆటోమేటిక్ అలా వస్తూ ఉండేది. నేను ఒక్కొక్కటి తీసుకుని ఉన్నాను. ఈ గుడికి విజిట్ అవుతానని అనుకున్నాను, బట్ అవ్వలేదు, బస్ అంకుల్ ఆపడు కదా. సో దాంతో ముందుకు వెళ్ళాం. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటున్నాయి. అండ్ చాలా ప్లేసెస్ చెప్పారు. ఆంధ్ర నాకు అప్పటికి ఎన్నిసార్లు వచ్చాను, బట్ పేర్లు గుర్తులేదు. సో అలా రీచ్ అవుట్ అయిపోయాం పిక్నిక్ స్పాట్ దగ్గరికి. సో అందరం వెళ్ళడం మొదలు పెట్టాం. సో ఒకరి తర్వాత ఒకరు మేము వెళ్తున్నాం. ముందుకు వెళ్ళాలంట. ఒక 5 అడుగులు వేయాలంట మామ. 5 అడుగులు వేస్తే వస్తుందంట. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. సో పదండి వెళ్దాం. అండ్ బస్సు డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. సో చాలా బస్సులు ఉండేవి, మాకు అర్థం కాలేదు. వచ్చాం ఏదో మరి ఇంకే అనుకోకండి. ఇటుపోదాం పదండి. అండ్ ముందుకు వెళ్దాం, మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు అసలైన బ్లాగ్ స్టార్ట్ అవబోతుంది. అక్కడికి వెళ్ళిందో చూపిస్తాను. అదండి ఒక గుర్తు ఉంటది, ఒక కాలేజ్ అని గుర్తు. సో కాలేజ్ అంటే అది పోల్చితే ఇక్కడ ఇటు నుండి మనం పిక్నిక్ వెళ్ళొచ్చు అని ఒక దారి అనమాట. ఇక్కడ నుండి ఇది. సో ఇది ఎంట్రింగ్ గేట్. ఇక్కడ అన్ని ఆటోలు ఆపుతున్నారు. ఇక్కడ చాలా మంది జనం వస్తారు. చాలా మంది వేరే ఊర్ల నుండి వస్తారు. ఇక్కడ మనం పిక్నిక్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం మైక్ పట్టాం. సో మైక్ రెండు మనం రికార్డ్ చేయబోతున్నాం. రెడీగా ఉండండి. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. సో గైస్ ఇప్పుడు మమ్మీ వాళ్ళు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు అని. ముందుకు వెళ్తున్నాం. సో మన జాగ్రత్తలు చెప్తున్నాం. ఓకే పదండి ముందుకు వెళ్దాం. ఎక్కువ మంది జనం వస్తున్నారు గైస్. సో వెళ్దాం పదండి. ముందర ఉన్నది మీరు చూడొచ్చు, ముందర అవుతుంది గైస్. ఇక్కడ మనకి టికెట్స్ మీదే జరుగుతుంది. టికెట్స్ ఒకవేళ కానీ లేకపోతే ఎంట్రీ మాత్రం అస్సలు లేదు. సో ఒక అంకుల్ మాకు టికెట్ తీసారు కాబట్టి ఆల్రెడీ ఇది టికెట్ అనమాట. సో నాకు ఆపేశారు. అక్కడ ఆపేసిన తర్వాత సో టికెట్ అనేది ఇచ్చిన తర్వాత మా ఇంటి దేవుడికి ఒకసారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. సో లాస్ట్ లో మీకు చూపిస్తాను దర్శనం. ఆ పక్కనే మనకి బటర్ మిల్క్ అండ్ ఇంకా వేరే ఐటమ్స్ అన్ని సేల్ చేస్తున్నారు. సో అక్కడ కొంచెం తాగేసి దాని తర్వాత ముందుకెళ్దాం అనుకున్నాం. ఆ పక్కనే డ్రా కూడా ఉండిద్ది, లక్కీ డ్రా. సో
అది చేద్దాం అన్నప్పుడు ముందు వేసుకున్నాం. సో అక్కడ కూడా ఒక ఎంత ప్రకారంగా అయ్యింది. సో అక్కడ ఏం చేయాలో అక్కడ అర్థం కాలేదు. దాని తర్వాత కొంచెంసేపు కూర్చున్నాం. సో కూర్చొని మాట్లాడాం. దాని తర్వాత కూర్చొని మాట్లాడిన తర్వాత అక్కడ స్టేజ్ ఉండేది. సో టికెట్స్ అక్కడ హౌసీ ఆడతారంట. సో అందరికీ తెలిసిందే హౌసీ. సో హౌసీ ఆడుతున్నారని పక్కన ఒక అంకుల్ గేమ్ అవుతుందని చూసాను. సో ఆఫ్టర్ అది అయిన తర్వాత ఎప్పుడు భోజనాలు పెడతారని మెయిన్ అంతలోకి వాళ్ళు హౌసీ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు మామ. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్న కొద్దీ అండ్ హైలైట్ కనిపించింది. వాళ్ళు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు వినండి. మొట్టమొదటిసారి మనం ఫ్రీగా పెట్టాం కదా పిక్నిక్, అది కలెక్షన్ అంతా మీ చేతుల మీదుగా రావాలి. సో పక్కన ఉంది మా అమ్మమ్మ గైస్ అండ్ ఇటు పక్క జరుగుతుంది మా అమ్మ. సో అలా అనమాట. సో ఆంటీకి ఒక లైన్ ఒకటి పేలింది. సో దాని తర్వాత మేము మా ఇంటి దేవుడు ఎవరో మీకు తెలియాలి కదా గైస్. సో వినండి, మీకు ఒకటి ఇంటి దేవుడు ఎవరో మా ఇంటి దేవుడు ఎవరో అనేది చెప్తాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి మొన్న బాలాలయం కిందటి ఆదివారం నాడు అమ్మవారికి పునరాలయం కట్టడం జరిగిందండి మన గుడిలోనే. ఇప్పుడు బాలాలయం అమ్మవారిది దర్శనంకి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. రెండోది ఏంటంటే మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నానండి. సో ఇలా మా అది పిక్నిక్ అనేది ఇలా జరుగుతుంది గైస్. సో అలా ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా జరుగుతున్నాయి, ఇంకా మాట్లాడారు. సో అలా అనుకునే కొద్దీ హౌసీ మేము స్టార్ట్ చేసాం. ఇక మేము మొదలు పెడదాం అన్నప్పటికీ సో ఇది మా అమ్మమ్మ. సో అటు పక్క ఉన్నారు మా అమ్మ. సో అలా భోజనాలకు వెళ్ళిపోయామమ్మ. సో భోజనాలకు వెళ్ళే ముందు చాలాసేపు పట్టింది, గేమ్ ఏం చాలాసేపు పట్టింది. అలా భోజనాలకు వెళ్ళే ముందు అందరికి చూపిద్దాం అనుకున్నా. అటు పక్క ప్యాకెట్ ఆడుతున్నారు, మీకు తెలిసిందే. దాని తర్వాత మీకు పైన చూపిద్దాం అనుకున్నాను. సో ఎంతో మంది జనం వచ్చారు, చాలా మంది వస్తారు. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇది మా అమ్మ ఫుడ్ ఐటమ్స్. అండ్ దాని తర్వాత తినేసిన తర్వాత అయిపోయింది. గొడవ ఒకటి జరిగింది. సో కొంచెం జాగ్రత్త. మా తమ్ముడు ముదురు బాగా ముదురేడు, జాగ్రత్త. ఉన్నాయి అనుకుని నేను ఒక్కడిని బయలుదేరాను మామ. ఇంకేం జరుగుతున్నాయి అక్కడ, ఇంకేటి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. సో ఇటు పక్క సైడ్కి వచ్చేసరికి అందరూ ప్యాకెట్ ఆడుతున్నారు. ఆడలతో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఆడుతున్నారు మామ. అదొక హ్యాపీనెస్ అనమాట. సో అలా ఆడుతున్న కొద్దీ మా తమ్ముడు ఒక వీడియోగ్రఫీ చేస్తున్నాడు. ఆడికి నేను తీస్తే ఒక బ్లాగ్లో పెట్టేస్తానని ఆడికి తెలీదు. సో అలా అనుకుంటే దాంతో ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మంది అటుపక్కన గీట్ వెళ్తామని అనుకున్నాం. సో అలా మనం మొత్తం అక్కడ ఫినిష్ చేసిన తర్వాత మా తమ్ముడితో మాట్లాడాను. సో ఒక అంకుల్ మాకు చెప్పకుండా వాళ్ళ బాబుకి ఇది ట్యాగ్ చేయండి. సో వాళ్ళ బాబు ట్యాగ్ చేస్తే అతను చూస్తాడు. సో అలాగా బాహుబలి ఒక గేట్ ఒకటి చూసాం. సో కొంచెంసేపు కూర్చున్నాం. అలా కూర్చున్న తర్వాత ఇంకొక హౌస్ మా అమ్మ ఆడిపోతుంది. సో అలాగా అది ఆడుతున్నప్పుడు అలాగ ఉన్నాము. అలాగ అయిన తర్వాత మేము రెడీ అయ్యాం. అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత చీటీ బాక్స్ తెచ్చారు. మనం ఇందాక స్టార్టింగ్ లో లాటరీ బాక్స్ వేసాం కదా, అందులో లాటరీ వేసారు. దాంతో మనం గుడికి వెళ్ళిపోయాం. గుడికి వెళ్ళిన తర్వాత మీకు గుడి చూపిద్దాం అనుకుని ముందుకు వెళ్ళాం, లోపలికి వెళ్ళాం. సో మమ్మీ నేను అందరూ ఉన్నాం. సో అలా గుడికి ఎక్కాం. దాంతో గుడిని మూసేశారు అని చెప్పేసిన తర్వాత మా అమ్మకు ఫోటోగ్రఫీ చేసాం. సో ఫోటోగ్రఫీ అయిన తర్వాత బ్యాక్ టు హోమ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.